మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ అశోక్ గారు, ఇప్పుడు ఆప్షన్స్ బయింగ్ ఒకటి ఉంది, ఆప్షన్స్ రైటింగ్ ఒకటి ఉంది. చాలామంది బయట ఎక్కువగా కూడా ఆప్షన్ బయింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. బట్ మీ విషయానికి వస్తే ఆప్షన్ రైటింగ్ గురించి ఎక్కువగా మీరు మాట్లాడుతున్నారని తెలిసింది. ఏంటి అసలు? సార్, ఇప్పుడు ఫస్ట్ టైం మార్కెట్కి ఎవరైనా వస్తే వాళ్ళు స్టార్ట్ చేసేది ఆప్షన్ బయింగ్లో. ఓకే, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఇస్ చాలా ఈజీ. తక్కువ పెట్టుబడి కావాలి, రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది, బట్ రివార్డ్ అన్లిమిటెడ్గా ఉంటుంది అనేది బయ్యర్ ఒక థాట్ ప్రాసెస్. కానీ ఆప్షన్ రైటింగ్లో క్యాపిటల్ ఈజ్ ఆల్సో మోర్, రిస్క్ ఈజ్ ఆల్సో మోర్, రివార్డ్ తక్కువ ఉంటుంది. ఓకే, మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒకడు ఇన్సూరెన్స్ కొంటాడు. ఇన్సూరెన్స్, మీ కార్కి ఇన్సూరెన్స్ ఉందా? ఎక్కడ కొన్నారు? సమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడైనా లాస్ పోతుందా? ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు? మీరు 25,000 ఇచ్చి ఇన్సూరెన్స్ కొన్నారు. రేపు మీ గాడి ఏమైనా యాక్సిడెంట్ అయితే, మీ బండి ఏమైనా యాక్సిడెంట్ అయితే అతను మీకు సెటిల్మెంట్ ఇవ్వాలి కదా, లక్షల్లో కట్టి ఇవ్వాలి. కట్టించినప్పుడు తను లాస్లో పోవాలి కదా. తను ఎందుకు లాస్ అవ్వడు? ఎందుకంటే వాళ్ళు అందరికి క్లైమ్స్ ఇవ్వరు కదా. అందరికి క్లైమ్స్ ఇవ్వరు కదా. కరెక్ట్. 100 మంది కడితే దాంట్లో కొంతమందికి క్లైమ్స్ ఇస్తారు కానీ అందరికి. సో టోటల్గా వాళ్ళు క్లెయిమ్, ప్రీమియం రిసీవింగ్, క్లెయిమ్ సెటిల్మెంట్, రెండు విషయం ఉంది ఇక్కడ. ఎంత కలెక్షన్ అయింది, ఎంత సెటిల్మెంట్ పోయింది. ఆ కలెక్షన్ కన్నా సెటిల్మెంట్ తక్కువ ఉంటే అతను ప్రాఫిటబుల్. 99% అతనికి సెటిల్మెంట్ తక్కువ ఉంటుంది, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. తనకి మిగిలేది ఎక్కువ ఉంటుంది, రిసీవింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంటుంది ఎప్పుడైనా. కరెక్ట్. సేమ్ లాజిక్ ఇక్కడ. ఆప్షన్ రైటరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాగా. ఆప్షన్ ప్రాబ్లం అయితే ఎక్కువ డబ్బు ఇస్తాడు, సరేనా? లేనప్పుడు ప్రీమియం కలెక్ట్ చేస్తూ పోతాడు. అది ఒక పాయింట్. రెండోది, ఆప్షన్ ట్రేడింగ్ వస్తే స్టార్టింగ్ అందరూ బయింగే పోతారు, ఎందుకంటే వెరీ లో కాస్ట్. పోతూ 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 లాసెస్ చూస్తూ 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 వాడికి ఒక ఐడియా వస్తుంది, నేను బయింగ్లో డబ్బులు పోగొట్టుకుంటా ఏదో జరుగుతూ ఉంది, నేను ఇక్కడ బై చేస్తూ ఉంటే అక్కడ ఎవడో నాకు సెల్ చేస్తూ ఉన్నాడు, ప్రతిసారి నేను ఓడినప్పుడు వాడు గెలుస్తూ ఉంటాడు. ఆప్షన్ బయింగ్ నుంచి ఆప్షన్ సెల్లింగ్కి ఒక మనిషి వచ్చేకి కొన్ని ఏళ్ళు పడుద్ది. ఈ కాన్సెప్ట్ మీరు చెప్పారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు లాస్ అవ్వడు, ఎందుకంటే వాడి ప్రీమియం కలెక్షన్ ఎక్కువ ఉంటుంది సెటిల్మెంట్ కన్నా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఆప్షన్ రైటింగ్లో ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఆప్షన్ రైట్ చేస్తే ఆ ఆప్షన్, సరేనా, మీరు అనుకున్న లెవెల్ కన్నా కింద పడిపోతే కూడా మీకు డబ్బులు వస్తాయి, మీ డైరెక్షన్లో పోతే మీకు డబ్బులు వస్తాయి, ఎక్కడా పోకుండా అక్కడే ఉంటే కూడా మీకు డబ్బులు వస్తాయి. ఆప్షన్ రైటింగ్లో ఉండేది ఒకే ఒక ప్రాబ్లం, అన్లిమిటెడ్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఆప్షన్ రైట్ చేసి ఒక 100 రూపీస్ ప్రీమియం తీసుకుంటే ప్రాబ్లం మీ ఆపోజిట్ డైరెక్షన్లో షేర్ పోతే 1000 రూపాయలు పోవచ్చు, పోనీ, కానీ స్టాప్ లాస్ ఉంటుంది కదా. స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఓకే, నేను స్టార్ట్ అయింది ఆప్షన్స్ బయింగ్లో. ఫ్యూచర్స్ ట్రేడింగ్ తర్వాత, ఆ పాకెట్ పివట్ కాన్సెప్ట్ మీద ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఆప్షన్ బయింగ్లోకి వచ్చాం. నిదానంగా చూస్తూ మాకు ఒక్కటి రియలైజ్ అయింది, ఆప్షన్ సెల్లింగ్లో పిచ్చి డబ్బులు ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని కోట్ల ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, క్లెయిమ్స్ అవ్వదు, అవన్నీ ఆటోమేటిక్ ఆప్షన్ సెల్లర్ జాబ్కి వెళ్ళిపోతుంది డబ్బులు. అందువల్ల కంప్లీట్ స్ట్రాటజీలు, నా దగ్గర ఉండే 30 స్ట్రాటజీలో ఆల్మోస్ట్ 70% స్ట్రాటజీ ఆప్షన్ రైటింగ్ మీదే ఉంటాయి. వెరీ రేర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద కీ పాయింట్. ఆప్షన్ రైటింగ్లో లాంగ్ టర్మ్లో ఆప్షన్ రైటింగ్లో ఉండే డబ్బు మీకు ఎక్కడా దొరకదు, ఒకటి. రెండోది, మీరు అమౌంట్ స్కేల్ చేసినప్పుడు, ఇప్పుడు 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, 20,00,000 ట్రేడ్ చేసేవాడు వాడు ఆప్షన్ బయింగ్ చేయొచ్చు.
కొన్ని కోట్లు మేనేజ్ చేసేవాడు ఆప్షన్ బయింగ్ చేయడు, నాకు తెలిసి చేయడు. ఇండియాలో ఉండే పెద్ద పెద్ద ప్రాప్ డెస్క్లు రైడ్ చేస్తారు, ఇండియాలో ఉండే పెద్ద పెద్ద ప్రాప్ ట్రేడర్లు రైడ్ చేస్తారు, ఇండియాలో ఉండే పెద్ద పెద్ద హెచ్ఎన్ఐ రీటైల్ ట్రేడర్స్ రైడ్ చేస్తారు. ఎవడు బై చేసి నేను ఫార్చ్యూన్ చేశాను చెప్పిన చరిత్ర లేదు. రీటైల్ లెవెల్కి వస్తే కొందరు ప్రాఫిట్ చేయొచ్చు, ఒక 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు డబ్బులు వేసి ₹1 కోటి సంపాదించుకోదని లేదని చెప్పను. కానీ అదే మనిషి లాంగ్ టర్మ్లో ఎక్కువ ఫండ్ మేనేజ్ చేయాలంటే ఆటోమేటిక్గా రైటింగ్ మోడ్కి రావాల్సిందే. హీ హ్యాస్ నో ఆప్షన్. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ అనేది వెరీ ఛాలెంజింగ్. ఆప్షన్ బయింగ్ ఎలా తెలిసిన, ఇట్ ఈస్ లైక్ క్రికెట్. మీకు 300 టార్గెట్, 200 స్కోర్, ఇప్పుడు 40 ఓవర్లు అయింది. లెట్సే 220 కరెంట్ స్కోర్, 80 రన్ కావాలి, 10 ఓవర్లు ఉంది, 10 వికెట్లు ఉంది, గెలుస్తాడా టీము? ఛాన్స్ ఉంది. 10 వికెట్స్ ఇన్ హ్యాండ్, 80 రన్స్. కానీ ఇప్పుడు 10 ఓవర్లో 80 రన్ కొడితేనే నువ్వు విన్నర్. 79 కొట్టినా నువ్వు లూజ్, అంతే అయిపోయింది. సేమ్ ఇక్కడ నువ్వు పెట్టేసే ప్రైజ్ ఆప్షన్ బయింగ్లో ఏమవుతుందంటే నువ్వు అనుకునే నా ప్రైజ్ రావాలి. ఒకటి, మార్కెట్ నువ్వు అనుకునే డైరెక్షన్కి పోవాలి. ఫస్ట్ మెయిన్ అది, నువ్వు అనుకునే డైరెక్షన్లో పోవాలి కాలో పుట్టకుంటే. రెండోది, నువ్వు అనుకున్న ప్రైజ్ రావాలి. మూడోది, నువ్వు అనుకున్న టైంకి రావాలి. నువ్వు అనుకున్న డైరెక్షన్లో వచ్చి నువ్వు అనుకున్న ప్రైస్కి నువ్వు అనుకున్న టైంకి రాకపోతే దీంట్లో ఏది మిస్ అయినా గాన్. నువ్వు టైం లోపల రాకపోతే యూ లాస్ట్, డబ్బు పోయింది. టైంలో వచ్చి ఆ నంబర్ హిట్ అవ్వకుండా పోతే కూడా డబ్బులు పోయింది. ఈ రిస్క్ ఎక్కువ. అందువల్ల రైటింగ్ బెస్ట్. కానీ రైటింగ్లో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఆ అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఎలా మిటిగేట్ చేస్తారంటే స్టాప్ లాస్ పెట్టు. సో స్టాప్ లాస్ పెడితే రైటింగ్ ఎవడైనా చేయొచ్చు, లేదా హెడ్ చేసుకో. ఇది మా అప్రోచ్. నేను మీకు చెప్తున్నా, నా దగ్గర ఉండే 30 స్ట్రాటజీలల్లా ఈరోజు కూడా 100% రైటింగే మెజారిటీ. కానీ ఇంట్రాడేలో కూడా నేను హెడ్ చేస్తాను ఆ పొజిషన్ని. నేను హెడ్జ్ లేకుండా ట్రేడే చేయను. అందువల్ల నా మ్యాక్సిమం రిస్క్ చాలా తక్కువ. నా మ్యాక్సిమం రిస్క్ ఈరోజు కూడా 5% మ్యాక్సిమం రిస్క్. నేను ₹1 కోటి ట్రేడ్ వేస్తే నాకు రిస్క్ ఉంటే 5 లక్షలు. పొటెన్షియల్ నేను 34 లక్షలు 40 లక్షలు ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంటుంది నాకు. నా రిస్క్ రివార్డ్ ఎప్పుడు 5 to 6 టైమ్స్ ఉంటుంది. అందువల్ల ఎప్పటికీ కూడా ఆప్షన్ రైటింగ్లోనే హై ప్రాబబిలిటీ ప్రాఫిట్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ బయ్యర్స్, రీటైల్ ట్రేడర్స్ ఎప్పటికీ అక్కడ రారు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది కాస్ట్లీ, ఎక్కువ డబ్బు కావాలి. రెండోది, అక్కడ అన్లిమిటెడ్ రిస్క్ ఉంది అని ఒక మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆప్షన్ రైటింగ్ వచ్చే టైం పడుద్ది. ఎప్పుడు ఒక ట్రేడర్ ఆప్షన్ బయింగ్ కాదు, నేను ఆప్షన్ రైటింగ్ చేస్తా అని డిసైడ్ అవుతాడు, అప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చినట్టు. వాడు ఇంటర్మీడియట్ పాస్ అయినాడు, డిగ్రీ పాస్ అయినాడు అంటారు కదా, అలా ఒక లెవెల్ పాస్ అయినట్టు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైటింగ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ రైటింగ్, ఎవరికి ఏది సూట్ అవుతుంది, ఎవరికి ఏది బెస్ట్ అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.